గుంటూరు పర్యటనలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం అంబటి నివాసానికి చేరుకున్నారు. వేలాది మంది కార్యకర్తలు ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన అంబటి నివాసానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించబోతున్నారు. అంబటి నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంబటి నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం అంబటి నివాసం వద్ద దృశ్యాలు మనం చూస్తున్నాము. మొత్తం అంబటి నివాసం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వైసీపీ అభిమానులతో నిండిపోయింది. తమ అధినేత రాక కోసం వాళ్ళు ఎదురు చూస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన అంబటి నివాసానికి చేరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అలాగే ధ్వంసమైన అంబటి ఆఫీసు, ఇల్లు, ఫర్నిచర్ను ఆయన పరిశీలిస్తారు. కొద్దిసేపటి క్రితమే గుంటూరులోని అంబటి నివాసానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేరుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మనం అడిగి తెలుసుకుందాము. రామారావు, ప్రస్తుతం వైఎస్ జగన్ అంబటి ఇంటికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా నినాదాలు చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. హలో హలో రామారావు, ఏదైతే అంబటి నివాసం వద్దకి ఇప్పుడే జగన్ చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే జగన్ పర్యటనకైతే మాత్రం అభిమానులు, కార్యకర్తలు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఏదైతే 10 గంటలకి బయలుదేరినటువంటి జగన్ అంబటి నివాసానికి చేరుకోవడానికి కూడా దాదాపుగా 7 గంటల సమయం పట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 5 గంటలు ఆలస్యంగా జగన్ పర్యటన కొనసాగింది. అంటే ఎంత భారీ స్థాయిలో స్పందన ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే అంబటి రాంబాబు ఇంటిపై కోర్టు నేతలు దాడి చేయటం, అలాగే ఆఫీసు, ఇల్లు, అద్దాలు ధ్వంసం చేయటం, కార్లు ధ్వంసం చేయడం జరిగింది. అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వస్తున్నారని సమాచారం తెలుస్తున్నటువంటి వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అలాగనే జగన్ కి అడుగడుగున స్వాగతం పలికేందుకు కూడా రోడ్ల వెంట బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు సమీపానికి చేరుకున్నప్పటి నుంచి కూడా ఇక్కడికి అంబటి నివాసానికి దాదాపుగా 3 గంటలు పట్టినటువంటి పరిస్థితి ఉంది. అంబటి ఇంటి వద్దకి వచ్చినప్పటికీ ఆయన కారులోంచి దిగి అంబటి ఇంట్లోకి వెళ్ళడానికి పోలీసులు ఏదైతే కంట్రోల్ చేయడం కూడా, అభిమానులు కంట్రోల్ చేయడం కూడా పోలీసులకి చాలా ఇబ్బందిగా మారింది. రోప్ పార్టీ పోలీసులు ఉన్నప్పటికీ కూడా కారు దిగి అంబటి ఇంట్లోకి వెళ్ళటానికైతే మాత్రం చాలా సమయం పట్టింది. పోలీసులు ఎంత కంట్రోల్ చేసినప్పటికీ
అయితే మాత్రం వైసీపీలో ఆ చోటు నింపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత జగన్ గుంటూరు రావడం, అందున అంబటి రాంబాబు ఇంటిపై దారుణంగా కూటమి నేతలకు సంబంధించినటువంటి నేతలు దాడులకు పాల్పడటం, కార్యకర్తలు దాడులకు పాల్పడటంతో ఒక రకంగా ఆ వైసీపీ కూడా ఈ పర్యటన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ సత్తెనపల్లి వద్ద కావచ్చు వాహనాల తనిఖీలు చేశారు. ఎక్కడికక్కడ టీడీపీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు గుంటూరు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఏదైతే కార్యకర్తలు కావచ్చు వైసీపీ అభిమానులు గుంటూరు చేరుకోవడం జరిగింది. అంబటి నివాసం మొత్తం కూడా కంప్లీట్ గా వైసీపీ కార్యకర్తలు అభిమానులతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. దేవి, రామారావు, మనం విజువల్స్ లో చూస్తున్నాము, పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి వైసీపీ అభిమానులందరూ చేరుకున్నారు. దారులన్నీ కూడా మూసుకుపోయాయి. ట్రాఫిక్ కంట్రోల్లోనే ఉందా? సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోనే ఉందా? కంప్లీట్ గా గుంటూరు ఏదైతే అంబటి రాంబాబు నివాసం ఉందో అంబటి రాంబాబు నివాసం నుంచి కూడా దాదాపు ఒక కంప్లీట్ గా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల అభిమానంతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు జగన్ గుంటూరులో ప్రవేశించినప్పటికీ కూడా ఇచ్చినప్పటి నుంచి ఇంటికి రావడానికి 2 గంటలు పట్టిందంటేనే ఎంత వైసీపీ అధినేత జగన్ రావడంతో పెద్ద ఎత్తున అంబటి నివాసం దగ్గర అభిమానులందరూ కూడా చేరుకున్నారు, కార్యకర్తలు చేరుకున్నారు. పెద్ద ఎత్తున జగన్కు అనుకూలమైన నినాదాలు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అంబటి రాంబాబు ఇంటికి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. మొత్తం వేలాదిగా కార్యకర్తలు చేరుకున్నారు. చాలా రోజుల తర్వాత గుంటూరు పర్యటనకు వైసీపీ అధినేత జగన్ రావడంతో పెద్ద ఎత్తున ఆయన చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు, నేతలు అక్కడికి తరలి వచ్చారు. లడ్డూ నెయ్యి వివాదానికి సంబంధించి చంద్రబాబు